వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 91వ సంకీర్తన 7వ చరణం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదు. మరొకసారి జీవితం అంతా గందరగోళంగా అనూహ్యంగా ఉండేది. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు భీకరంగా ఉన్నా, అవి పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నా, ఇతరులకు నొప్పి కలిగించేవి ఉన్నా, తనను నమ్ముకున్న ప్రజల పట్ల, తనను ఆశ్రయించిన ప్రజల పట్ల ఆయన ఒక కవచంలాగా ఉన్నాడు అని తెలియజేసే ఈ కీర్తనలో నుండి ఈ ఉదయకాల సమయంలో ఆ కవచంగా పనిచేసే దేవుడు మనకి 4 ప్రాముఖ్యమైన సత్యాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి విషయాన్ని మనం గ్రహించాలి. ఫాలింగ్ ఆల్ అరౌండ్. మన చుట్టూ అందరూ పడిపోయినప్పటికీ ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, జీవితము అనేది నానా రకాలైన గందరగోళాలతో కూడినది. నీ ప్రక్కన 1000 మంది, నీ కుడి ప్రక్కన 10,000 మంది. 1000 మంది, 10,000 మంది, ఈ సంఖ్యను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 1000 సమస్యలు వచ్చినా, 10,000 కీడులు కలిగినా, ఎన్ని నీ చుట్టూ పడినా అవి నీకు భయాన్ని తీసుకురావటానికి ఉద్దేశింపబడినవి కాదు. అవి జీవితంలో వాస్తవికతను నువ్వు తెలుసుకొనటానికి నిర్దేశించబడి, నీ చుట్టూ ఎంత గందరగోళం ఉంది అన్న సత్యాన్ని దేవుడు మనకి తెలియజేయటానికి ఆ మాటలు రాయబడతా వచ్చినాయి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఫ్రిమ్ ప్రొటెక్షన్, దృఢమైన రక్షణ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అపాయము నీ వద్దకు రాదు. ఇట్ నెవర్ టచ్ యూ అన్న మాట ఇంగ్లీష్లో రాయబడింది. అది ఎప్పుడు మనల్ని తాకేది కాదు. 1000 మంది పడినా, 10,000 మంది కూలినా అపాయము మన వద్దకు రాకుండా, యుద్ధములో ఒక కవచములాగా, ఒక దృఢమైన గోడలాగా దేవుడే మనకి, మన సమస్యలకు మధ్య ఉండేవాడు. ఆ అపాయము ఏదైనా సరే, అది శ్రమే కానీ, ఆర్థిక ఇబ్బందులే కానీ, అనారోగ్య పరిస్థితులే కానీ, కఠినమైన కట్టుబాట్లే కానీ, అవి ఏ పరిస్థితులైనా సరే అవి మన దరి చేరనీయకుండా, అపాయం మన యొద్దకు రాకుండా కవచములాగా ప్రభు ఉండేవాడు. అది దృఢమైన రక్షణ కవచము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఫోకస్డ్ ఫెయిత్. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ రక్షణ, దేవుడిచ్చిన ఈ కవచము ఆటోమేటిక్గా దొరికేది కాదు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు పరిపూర్ణంగా నమ్మిక ఉంచుతారో వారికి మాత్రమే దేవుడు అనుగ్రహించేవాడు. కొన్నిసార్లు మన పక్కన పడిపోయినప్పుడు, మన కుడి ప్రక్కన కూలిపోయినప్పుడు మనం కూడా బెంబేలెత్తి దేవుని పైన విశ్వాసం లేకుండా పడిపోవటానికి అవకాశం ఉంది. కానీ చుట్టూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఎవరైతే దేవుని మీద కేంద్రీకృతమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారి పక్షంగా దేవుడు కార్యాన్ని చేసేవాడు అన్న సత్యాన్ని మనము గ్రహించాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ ఫాదర్, నమ్మదగిన తండ్రి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ వచనములో ఈ రక్షణను మనకు అనుగ్రహించేవాడు, ఏ అపాయము మన దరిచేరనీయకుండా మనల్ని కాపాడేవాడు, దూరంగా ఉండి మనల్ని ప్రోత్సహించేవాడు కాదు, దూరముగా ఉన్న పవర్ఫుల్ శక్తి కలిగిన దేవుడు కాదు. ఆయన మనల్ని దగ్గరగా ఉండి ప్రేమించగలిగిన తండ్రి లాంటి వాడు, మన బాధ్యతలన్నింటినీ ఎరిగిన తండ్రి లాగా ఆయన మనల్ని కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మా చుట్టూ పరిస్థితులు మారిపోయినప్పటికీ, 1000 మంది కూలిపోయినప్పటికీ, 10,000 మంది పడిపోయినప్పటికీ మమ్మల్ని అపాయం నుండి దూరపరిచే గొప్ప దేవుడు అని, రక్షించే దేవుడు అని మమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.